అందరికీ నమస్కారం. ముందుగా మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలండి. మనకి రాఖీ పండుగ ఏ రోజు వచ్చింది? అలాగే పౌర్ణమి గడియలు ఎంతవరకు ఉన్నాయి? ముఖ్యంగా మనం రాఖీని ఎప్పుడు మన సోదరులకు కట్టాలి? ఒకవేళ ఈ రోజు కుదరకపోతే మళ్ళా రాఖీని ఎప్పుడు కట్టాలి అనే విషయం అన్నీ కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అసలు రాఖీ కట్టకూడని భద్రకరణం ఎప్పుడు ఉంటుంది అని కూడా ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ప్రేమ బంధాలతో కష్ట సుఖాలను పంచుకుంటూ ఎప్పుడు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రక్షాబంధన్ లేదా రాఖీ పండుగ అంటేనే అన్న చెల్లెలకి అక్క తమ్ములకి ఒక ప్రత్యేకమైన పండుగ అండి. అన్నదమ్ములు అక్క తమ్ములకి రక్షగా ఉంటానని వాగ్దానం చేయడమే రాఖీ పండుగ అసలు ఉద్దేశం. సోదరీమణులు తమ సోదరులకు కట్టే రక్షణే రాఖీ అని అంటారు. ఇలా రాఖీ కట్టడం వల్ల తమ సోదరులు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటారని, అలాగే తమను ఎల్లవేళలా కాపాడుతారని, కష్టాల్లో తోడుంటారని నమ్మకంతోనే ప్రతి సోదరి కూడా తమ సోదరులకు రాఖీ కడుతుంది. అయితే ఇంతటి విశేషమైనటువంటి రాఖీ పండుగ ఈ 2025 సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందనే విషయం తెలుసుకునే ముందు పౌర్ణమి గడియలు ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటాయన్నది ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఎందుకంటే శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ పౌర్ణమి అంటారు. అందుకని ఈ పౌర్ణమి గడియలు ఉన్నప్పుడు మాత్రమే మనం రాఖీ పండుగ అయితే జరుపుకోవాలి. ముందుగా పౌర్ణమి గడియలు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటున్నాయంటే 2025 ఆగస్టు 8వ తేదీన శుక్రవారం మధ్యాహ్నం 1:45 పౌర్ణమి గడియలు ప్రారంభం అవుతున్నాయండి. ఇంకెంత వరకు ఉంటాయంటే ఆగస్టు 9వ తేదీన శనివారం మధ్యాహ్నం 1:31 వరకు పౌర్ణమి గడియలు ముగుస్తాయి. 8వ తేదీన మధ్యాహ్నం నుండి 9వ తేదీన మధ్యాహ్నం వరకు ఉంటాయండి. అయితే 8వ తేదీన చేసుకోవాలా 9వ తేదీన చేసుకోవాలంటే మన పండుగలు అనేవి సూర్యోదయం సమయంలోనే చేసుకుంటాం కదా. ఏదైతే ఉంటుందో దాని ప్రకారం మనం పండుగలు అనేవి జరుపుకోవాలి. మనకి అదే విధంగా చూసుకున్నట్లయితే పౌర్ణమి గడియలు సూర్యోదయానికి అంటే ఆగస్టు 9వ తేదీన శనివారం రోజున మాత్రమే ఉంటున్నాయి. కాబట్టి అందుకనే మనం రాఖీ పండుగ ఆగస్టు 9 శనివారం జరుపుకోవాల్సి ఉంటుంది. అలాగే రాఖీ పండుగ మనకి జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారండి. అలాగే ఈ పౌర్ణమి హయగ్రీవ జయంతి, అలాగే శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శనివారం అని కూడా అంటారు. ఈరోజు ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైన శ్రవణ నక్షత్రం కూడా. కాబట్టి ఈరోజు కూడా మనకి ఈ రాఖీ పౌర్ణమి కలిసి రావడం అనేది చాలా విశేషం. లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకుంటాం కదండి. అయితే ఈరోజు శనివారం కూడా కలిసి వచ్చింది కాబట్టి స్వామి అమ్మవారిని ఇద్దరిని కలిసి పూజ చేస్తే చాలా చాలా మంచిది. ఆ స్వామి అమ్మవార్లు పూజలో రాఖీలు పెట్టి ఆ తర్వాత రాఖీలు మీ సోదరులకు కడితే ఇంకా మంచిది. అయితే రాఖీలు ఎప్పుడు కట్టాలంటే ముందుగా మనం రాఖీలు కట్టడానికి ముందుగా భద్రకరణం చూసుకోవాలన్నమాట. పురాణాల ప్రకారం రావణాసురుడి సోదరి శూర్పణఖ ఈ భద్ర సమయంలోనే తన సోదరుడి చేతికి రాఖీ కట్టడం వల్ల రావణాసుడి వంశం మొత్తం అంతమైందని మనకు పురాణాలు చెప్తున్నాయండి. అయితే ఈ సమయంలో అంటే భద్రకరణ సమయంలో రాఖీ కట్టడం అస్సలు మంచిది కాదు. అయితే మనకు భద్రకరణం ఎప్పుడు వచ్చిందంటే 8వ తేదీన అర్ధరాత్రి ఉండబోతుందండి. అంటే మన అలాగే సూర్యాస్తమయం అవుతుంది కదా. 9వ తేదీన సూర్యోదయ సమయానికి భద్రకరణం అయితే పూర్తయిపోతుంది. రాత్రి వేళలో ఉంటుంది కాబట్టి 8వ తేదీన మనం 8వ తేదీన నైట్ అన్నది రాఖీ పౌర్ణమి జరుపుకోకూడదు. అనగా ఆగస్టు 9వ తేదీన రాఖీ కట్టడానికి ఎలాంటి సమస్య లేదు. అయితే మనకి ఈ రాఖీ కట్టడానికి శుభ సమయాలు ఏంటంటే 9వ తేదీన శనివారం సూర్యోదయ సమయం నుండి మధ్యాహ్నం అంటే పౌర్ణమి గడియలు అయ్యేంత వరకు కూడా మీరు రాఖీలు కట్టుకోవచ్చు. అంటే 9వ తేదీన ఉదయం 5:45 నుంచి మధ్యాహ్నం 1:31 వరకు రాఖీలు కట్టుకోవచ్చండి. అయితే అప్పుడు కూడా మనకి రాహుకాలం, దుర్ముహూర్తం, వజ్యం అలాంటివి కూడా ఉంటాయి కదండి. అవి కూడా చూసుకొని కట్టుకుంటే చాలా మంచిది. అలా చూసుకొని కట్టాలనుకుంటే ఉదయం 11:30 నుండి 12:32 వరకు మంచి గడియాలు అయితే ఉన్నాయండి. ఈ సమయంలో మీరు మీ సోదరులకు రాఖీలు అయితే కడితే చాలా మంచిది. ఒకవేళ ఈ సమయానికి మీకు కుదరకపోయినా మధ్యాహ్నం కూడా కట్టొచ్చండి. లేదు పౌర్ణమి గడియలు లేనప్పుడు కూడా మీకు ఈ రోజంతా కూడా మనం రాఖీ పండగని జరుపుకుంటాం కాబట్టి మీకు కుదిరితే ఉదయం వేళైనా కట్టండి, కుదరకపోతే మధ్యాహ్నం కట్టండి, లేదా 4:50 లోపు కట్టొచ్చండి.
ఎందుకంటే పెళ్ళైన ఆడవారు తమ అన్నదమ్ములకు రాఖీ కట్టడానికి ఈరోజు సమయానికి రాకపోవచ్చు. ఒకవేళ రాలేని ఎడల ఈ సమయాలు మీరు ఎప్పుడైనా సరే మీ అన్నదమ్ములకు రాఖీలు ఎప్పుడైనా సరే కట్టొచ్చండి. ఒకవేళ ఈరోజు మాకు అసలు కుదరదండి అనుకునేవారు మళ్ళీ ఎప్పుడు కట్టాలండి అని చాలామందికి సందేహం ఉంటుంది. ఆగస్టు 8వ తేదీన శుక్రవారం రోజు మధ్యాహ్నం నుండే స్టార్ట్ అవుతుంది కదా! మనకి పౌర్ణమి గడియలు ఉన్నాయి కాబట్టి అందుకని 8వ తేదీన సాయంత్రం 4 గంటలు అంటే ఈరోజు 4 గంటలు 4:30 నుండి 7 గంటల లోపు వరకు మీరు చక్కగా రాఖీ అయితే కట్టుకోవచ్చు. ఈరోజు వరలక్ష్మి వ్రతం పైగా మనకి పౌర్ణమి గడియలు కూడా ఉన్నాయి కాబట్టి ఈరోజు వ్రతం చేసుకుంటారు కదండీ చాలామంది. ఈరోజు కూడా చాలా మంచిదే కట్టుకుంటే. ఎవరైతే 9వ తేదీన వీలు పడిన వారు ఉంటారు కదా! అలాంటి వారు మాత్రమే 8వ తేదీన మీ సోదరులకు రాఖీనైతే కట్టండి. రాఖీ కట్టేటప్పుడు తప్పకుండా ఈ రాఖీలని మీ పూజా మందిరంలో గానీ, లేదంటే వరలక్ష్మి వ్రతం చేసుకున్న వారు ఉంటారు కదా! అమ్మవారి పీఠం దగ్గర పెట్టుకొని పూజ చేసుకొని కట్టినా కూడా చాలా మంచిదండి. మీ సోదరులకు రాఖీనైతే కడితే ఇంకా మంచిది. రాఖీ కట్టిన వారు, అందులో కట్టించుకున్న వారందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. అందుకని మీకు కుదిరిన సమయంలో మీ సోదరులకు రాఖీనైతే ఎంతో సంతోషంతో కట్టండి. మీ అందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.